ముందుగా వెరీ హ్యాపీ దట్ ఈ తరుణంలో సినిమాలు అసలు ఆడని తరుణంలో ఒక సినిమా మంచి పేరు తెచ్చుకుని సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సక్సెస్ రేటు 5% ఇవాళ రోజున. దాంట్లో ఇది ఒక సినిమా, చిన్న సినిమా నిలబడతాం అనేది చాలా గొప్ప విషయం. ఇందాక ఎవరో చెప్పారు థియేటర్స్ ఇవ్వలేదు, సో విలేజెస్లోను టౌన్స్లో రిలీజ్ చేసాం, బాగా ఆడిందని. సో దిస్ బిజినెస్, వాళ్ళు బిజినెస్ అంటారు, మన బిజినెస్, బట్ ఆడింది. మీరు చిన్న టౌన్లో చేసినా విలేజ్లో చేసినా సినిమా సక్సెస్ అయింది. ఆడటం ఇంపార్టెంట్, ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. శివనా గారికి ఎక్కడైనా డైరెక్టర్ నువ్వు పైకి రావా స్వామి, నువ్వు పైన ఉండాల్సిన పైకి. విష్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా పోతే బాను, ఐ థింక్ ఆ జర్నీ గోస్ అబౌట్ 35 years now. 35 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు. ఐ వాజ్ ఎ చైల్డ్ అవుట్ వెన్ యూ జాయిన్ డాడ్స్ కంపెనీ, అండ్ సడన్గా ఆల్మోస్ట్ 25 years తర్వాత చూస్తున్నాను. 25 years, I was seeing you after 25 years, and it's nice seeing you out here, Banu, after such a long time. Thanks, yeah. సో కంటిన్యూస్గా సినిమాలు చేయి, మంచి కంటెంట్ బాగుంటే చిన్న సినిమా ఎప్పటికీ ఆడుతుందండి. ఇవాళ ఎంత మారినా, ఎన్ని ఓటీటీ వచ్చినా కానీ బలగం ఆడింది. కంటెంట్ బాగుంది, జనం చూశారు. ఇప్పుడు మీది రియల్ స్టోరీ అంటున్నారు, విలేజ్ జరిగిన స్టోరీ అంటున్నారు. సో ఆ సెంటిమెంట్కి, ఆ ఎమోషన్కి ఎప్పుడు కూడా జనం కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా సినిమాలు బాగుంటాయి. కాకపోతే ఎక్కడో ఆ చిన్న లైన్ మిస్ అయ్యి మనం ఇప్పుడున్న డెవలప్డ్ వెస్టర్న్ థింకింగ్ మీద వెళ్ళి వెస్టర్నైజ్డ్ అయ్యి సినిమాలు చేస్తున్నాం. ఏదో ఒకటో రెండో ఆడితే మిగతా అని మామూలే. చిట్టుబాబు గారు చెప్పిన 250 సినిమాల్లో లాస్ట్ ఇయర్ 232 ఫిల్మ్స్ అండి. 232 ఫిల్మ్స్లో 10 సినిమాలు ఆడినాయి. 232లో 10 ఆడినాయి. దట్ ఈస్ అ సక్సెస్ రేట్. దట్స్ 5%. సో మనకి ఎప్పుడు ఆ 10 సినిమాలు చూసి, ఆ 10 సినిమాలు చూసి వాత పెట్టుకుని ఉంటారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ. అట్లా కాదు, ఇండివిజువల్గా కథకి ఇంపార్టెంట్ ఇచ్చి కంటెంట్ బాగుండి ముందుకెళ్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. మా దామన్నయ్య నాన్నగారి కంపెనీ నుంచి నేను 1974లో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు దామన్నయ్య కంపెనీ, నాన్నగారి కంపెనీల నుంచి నా లైఫ్ కెరీర్ స్టార్ట్ అయింది. అలాగే భానుచంద్ర అన్నయ్య ఇంట్లో వాళ్ళ అమ్మగారి చేత ఆనందిని ఇంత పెద్దవాడిని అయ్యాను. 50 సంవత్సరాలు పూర్తయింది ఇండస్ట్రీలో. ఇంకా ఉండి ప్రతి చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి వారధిగా ఉండి అందరికీ హెల్ప్ చేస్తాను. అలాగే ఈ దర్శకుడు నాకు సొంత తమ్ముళ్ళలాగా. కాబట్టి ఇంకా సక్సెస్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.